హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వంట ఆల్రెడీ మీకు తమ్మునైలు చూస్తే అర్థమైపోతుంది కదండి. ఒకప్పటి వంటలు ఆవకూరలు అనమాట. పూర్వకాలంలో ఈ ఆవకూరలు మెంతి కూరలు ఎక్కువ వండుకునేవారు. మేము కూడా ఎక్కువ వండుకుంటాము. అందులో ఈరోజు అరటికాయతో ఆవకూర అండి. అది వండేసేటప్పటికి కొంచెమే అయ్యింది. సరేలే ఇంకా రెండో ఐటెం చేద్దామని పెసరపప్పుతో చిన్న పోపు వేసానండి. ఆ రెండు ఐటమ్స్ ఈరోజు ఎలా చేసానో చూసేద్దరు వచ్చేసేయండి. అరటికాయ ఆవకూర అదే పుల్లావ పెట్టి కూర వండడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, కూరకు సరిపడా కొంచెం ఆయిల్, ఎక్కువ పట్టదండి, అలాగే కూరకు సరిపడా ఉప్పు, పోపు దినుసులు శనగపప్పు, మినగపప్పు, ఆవాలు, అలాగే ఆవ రుబ్బడానికి నూలిపప్పు, ఆవాలు, బియ్యం, ఎండుమిరపకాయ, అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు, పోపులో కొంచెం కరివేపాకు, పసుపు. అంతేనండి, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చింతపండుని నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత మనం అరటికాయని పీల్ చేసుకొని దీంతో పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీల్ చేసుకొని అలా చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని, పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, నామకహ ఉప్పు వేసుకొని డైరెక్ట్గా గిన్నెలోనే ఉడికించేసుకోవచ్చు అండి. నేను ఎప్పుడు అంటుంటాను కదా, సులువుగా అయిపోవాలంటే కుక్కర్లో ఉడికించండి అని. కానీ ఈ అరటికాయకి అంత అవసరం లేదండి. ఎందుకంటే కుక్కర్లో ఉడికి ఆ ప్రెషర్ తగ్గి తీసే కన్నా స్టవ్ మీద పెట్టి ఒక 2 minutes మనం ఉడికించేసుకుంటే 2 to 3 minutesలో మనకి ఇది ఉడికిపోయి ఆల్మోస్ట్ 70 to 80% అయితే ఉడికిపోతుందండి. దీనికి మళ్ళీ మనం కుక్కర్ వేసి పేస్ట్ లాగా అయిపోవడం మాత్రం వద్దు. అలా చక్కగా స్టవ్ వెలిగించుకొని మ్యాక్సిమం 70 to 80% 2 minutes 3 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. జస్ట్ ఒక 70% ఉడికితే చాలు, మరీ ముద్దగా ఉడికించకండి. చూసారు కదా, ఉడికి చల్లారిపోయింది. ఇందులో కొంచెం వాటర్ ఉందండి, ఇది డ్రైన్ చేసేద్దాం మనం. సో వాటర్ డ్రైన్ చేసేసి ఇది అందరికీ పక్కన పెట్టుకుంటామండి. ఈలోగా మనం మూకుడు తీసుకొని చక్కగా నూనె కాగిన తర్వాత ఆవాలు, అది చిటపటలాడంగానే శనగపప్పు, ఆ తర్వాత కొంచెం మినపప్పు, ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కొంచెం పోపు వేగేదాకా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పోపు అన్నీ కలిపి పోపు వేగిన తర్వాత ఉడికించి నీరు ఓర్చుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇందులోకి చక్కగా వేసుకొని ఆ పోపు అంతా అరటికాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. శుభ్రంగా కలపాలి. మూకుడులో ఉన్న పోపు అంతా అరటికాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే నీరేమి ఇంకెక్కువ వెయ్యం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. సో శుభ్రంగా కలుపుకోండి. ఆ తర్వాత మనం కూరకు కావాల్సినంత ఉప్పు ఇదే స్టేజ్లో వేసుకొని శుభ్రంగా కలుపుకుంటామండి. వెంటనే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అందులోంచి తీసుకున్న గుజ్జును కూడా వేసుకొని కలుపుకుంటాం. వేసి శుభ్రంగా ఉప్పు పులుపు మొత్తం ఈ ముక్కలకి అంతా పట్టి ఆ పోపు అంతా అయ్యే వరకు, కొంచెం మగ్గే వరకు మనం స్టవ్ మీద ఒక 2-3 minutes అయితే ఉంచుకుంటామండి. ఒక 2 to 3 minutes, అంతకన్నా అవసరం లేదండి. సో ఆ పులుపు ఉప్పు కూరకు పట్టే లోపల మనం ఈలోగా ఆవ రుబ్బేసుకుందామండి. ఎప్పుడైనా ఆవ లాస్ట్ మినిట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది, లేకపోతే చేదు వచ్చేస్తుందండి. ఇదొక టిప్, ఆవ కూరలకి ఇదొకటి టిప్ అనమాట. సో ఆవ కోసం నేనైతే బియ్యం నానబెట్టను, అలా రా రైసే వేసేస్తాను. చాలామంది బియ్యం నానబెట్టుకుంటారు, ఇది ఎవరిష్టం వాళ్ళదండి. ఇలా కూడా చేయొచ్చా అంటే నేనైతే ఇలా చేస్తాను సులువుగా. రా రైస్ అంటే నానబెట్టడం మర్చిపోతామేమో అన్న ఉద్దేశంలో పచ్చి బియ్యమే వేసేస్తాను. అలాగే కూరకి మనం తినే కూరకు సరిపడా కారం, దాని తగ్గట్టు కారంకి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం ఆవ రుబ్బుకోవడానికి కావాల్సిన ఆవాలు అండ్ నూనెపప్పు, అంతేనండి. ఇవి వేసుకొని మిక్సీ కాటుకలాగా రుబ్బుకోవాలి. ఎక్కడ బరకగా ఉండకూడదు అనమాట. సో కాటుకలాగా మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. చూసారు కదండి, అంత మెత్తగా రుబ్బుకోవాలి. ఈ లోపల ఆ ముక్కలకు కూడా ఉప్పు పులుపు బాగా కలిపి పట్టి మగ్గిపోయిందండి చక్కగా అరటికాయ. సో ఈ స్టేజ్లో మనం అప్పటికప్పుడు రుబ్బుకున్న ఈ ఆవ అంటే నూనెపప్పు ఇందాక చెప్పినట్టు చక్కగా రుబ్బుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆవ రుబ్బిన తర్వాత ఒక 10-15 minutes మాత్రం వెయిట్ చేయకండి, కొంచెం చేదు వస్తుంది. చక్కగా మగ్గుతుంది, ఇంక లాస్ట్ 10 minutesలో అయిపోతుంది కూర అన్న టైంకే మనం ఆవ రుబ్బుకుంటే సూపర్గా ఉంటుందండి. ఎక్కడా చేదు అన్నది ఉండదు.
బాగా కలుపుకోవాలండి. శుభ్రం కలుపుకొని అంటే ఇంకా మనం బియ్యం పచ్చిది వేసాం కానీ నూనెపప్పు ఆవా పర్వాలేదు, కానీ బియ్యం పచ్చిది వేసాం కదా, సో ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం అలాగా మొత్తం సత్తుపూర్వ కింద మీద కలుపుకోవాలి. ఎందుకంటే ఆవ వేయంగానే మూకుడు అడుగంటుతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్త. ఇక్కడి నుంచి బాగా లో ఫ్లేమ్ చేసేసుకోండి. బాగా లో ఫ్లేమ్ చేసుకుంటేనే మీకు శుభ్రంగా ఉంటుంది. అండ్ ఎక్కడ అడుగంటకుండా ఉండాలండి. మేజర్గా మనం ఆవ వేసిందా ఇందాక చెప్పినట్టు ఆవ వేయంగానే అడుగంటడం మొదలెడుతుందండి. జాగ్రత్తగా ఆవ అయిన తర్వాత 2 to 3 minutes, అంతకన్నా అవసరం లేదండి. 2 to 3 minutes కంటిన్యూగా కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ అరటికాయ పుల్లావ పెట్టి కూర అయితే రెడీ అయిపోతుందండి. నేను ఈ కూర రెడీ చేస్తూనే ఓ పక్కన కుక్కర్ అయితే పెట్టేశాను పాపకి, రైస్ కుక్కర్ అంటే రైస్ రెడీ చేసుకోవడానికి క్యారేజ్కి. కానీ నాకు చూస్తే క్వాంటిటీ చాలా తక్కువ అనిపించిందండి. ఒకటే అరటికాయ చేశాను, ముగ్గురికి సరిపోతుంది అనుకున్నాను, కానీ కూర క్వాంటిటీ అంటే పాప బాక్స్కి మా లంచ్ టైంకి సరిపోకపోవచ్చు అని ఆలోచించి సరే రెండో ఐటెం ఏం చేయాలి అప్పటికప్పుడు షార్ట్ స్పాన్లో అనుకున్నాను. కందిపప్పు రెగ్యులర్గా చేసేదే కదా అని ఆలోచించానండి. ఇంకా లాభం లేదని పెసరపప్పు తీసుకున్నాను. అసలు నేను పెసరపప్పు చాలా తక్కువగా వాడతానండి, అయినా కూడా సరే ఈరోజు చేద్దామని చెప్పి పెసరపప్పు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని డైరెక్ట్గా కుక్కర్లో అయితే 3 విజిల్స్ తీసుకొచ్చేసానండి. చాలామంది కుక్కర్లో ఉడకబెట్టుకోవడానికి ఇష్టం లేనప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీదే గిన్నె పెట్టి ఉడికించేసుకోవచ్చు. ఎలా అయినా కూడా లేహంలాగా ఉడికించుకోండి, బద్ద ఉంటే బాగోదు. నేనైతే కుక్కర్లో కొంచెం, నాది ఎప్పుడూ క్విక్ రెసిపీయే కాబట్టి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అయితే తెప్పించేసుకున్నానండి. సో 3 విజిల్స్ రాగానే తీసేసుకున్నాను కుక్కర్లోంచి. ఎంత లేహంలా ఉడికించుకున్నా కూడా నాకు ఏ పప్పునైనా కూడా కొంచెం కవ్వంతో మెతపడం చాలా అలవాటండి. సో దట్ ఎక్కడ బద్దున్నా కూడా అది మెత్తగా అంచుకుపోతుంది. సో చూసారు కదా, అట్లా మెత్తగా నేను చేసేసుకుంటే మనం తినడానికి కూడా రుచిగా ఉంటుందండి. అందుకోసమే నేను కందిపప్పు అయినా, మీరు చాలాసార్లు వీడియోస్లో చూసుంటారు కదా, కందిపప్పు అయినా అలాగే అనుపుకుంటాను, పెసరపప్పు కూడా అంతేనండి. సో ఇలా మనం మెత్తగా అనుపుకున్న పెసరపప్పులోకి కావలసినంత ఉప్పు వేసేసుకుంటాం. ఇదే స్టేజ్లోని ఉప్పు వేసేసుకొని చక్కగా మూత పెట్టుకుంటే ఆ ఉప్పు అంతా పప్పుకు పడుతుంది. నేనైతే ప్రజెంట్ ఉప్పు కలపనండి, చక్కగా మూత వేసేసి మూత పెట్టేశాను. సో దట్ ఈలోగా చిన్న మూకుడు పెట్టుకున్నాను. పోపు అని చెప్పాను కదండి, దీని పెసరపప్పుకి పోపు లేకుండా కూడా తింటారు, కానీ ఇలాంటి పోపు వేస్తే ఇంకొక 2 ముద్దలు ఎక్కువ వెళ్తాయండి నోట్లోకి. చక్కగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. అలాగే ఇక్కడ నేనైతే జీలకర్ర పొడి వేసానండి. చాలామంది వాము పొడి కూడా వేసుకుంటారు. లాస్ట్లో చిన్న ఇంగువ, అంతే. దీనికి ఆవాలు మిగతావి ఏం అవసరం, ఎండుమిరపకాయలు అవి ఏం అవసరం లేదండి. చిన్న ఈ 3 ఐటమ్స్ తోటి పోపు పెట్టుకొని ఈ పప్పులో వేసేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసి ఆ ఇంగు అంతా అలాగే ఆ జీలకర్ర పొడి అంతా పప్పుకు పట్టేటట్టు అట్లా ఉంచేసుకుంటే యమ్మీ పెసరపప్పు అయితే రెడీ అయిపోతుందండి. 15 రోజులకోసారైనా ఒక్కసారైనా పెసరపప్పు వండుకుంటే కడుపుకు చలవంటారండి. నేను చాలా తక్కువ వండుతాను, బట్ స్టిల్ ఇలాంటి అర్జెంట్ ఐటమ్స్కి 2వ ఐటమ్ కావాలంటే మాత్రం దీన్నే ఆప్ట్ చేస్తాను, బాగుంటుంది కూడా. చూసారుగా, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్. అరటికాయ ఆవకూర, పెసరపప్పు, రైస్, డన్ అండి. ఎంత తక్కువ టైంలో మనం వంట అయితే చేసేసుకున్నామండి. మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.